దళిత బంధు పెండింగ్ నిధులపై అసెంబ్లీలో ప్రస్తావించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను దళిత బంధు లబ్ధిదారులు కలిశారు. అసెంబ్లీలో దళిత బంధు గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారని వినతి పత్రం అందజేశారు. దళిత బంధు నిధులు విడుదల చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదలమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు డబ్బులు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రకటించారు. అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని దళిత బంధు లబ్ధిదారులు ప్రకటించారు. 15 నెలలుగా నిర్విరామంగా మేము రెండో విడత దళిత బంధు నిధుల కోసం పోరాటం చేస్తుంటే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని కాలయాపన చేస్తూ దళిత బంధు మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయకుండా రేపు మాపు చేస్తామని చెప్పి మమ్మల్ని మభ్యపెడుతున్న కారణంగా ఖచ్చితంగా మా కోసం రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మా యొక్క ఆకాంక్ష వినిపించే విధంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు మాకు ఖచ్చితంగా కావాలని బీఆర్ఎస్ పార్టీ ద్వారానే ఈ దళిత బంధు నిధులు విడుదలవుతాయని చెప్పి ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, అలాగే కవిత గారికి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు, శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూనాచారి గారికి కలిసి మేము వినతి పత్రం అందజేశాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి మీకు చిత్తశుద్ధి ఉంటే రెండో విడత దళిత బంధు నిధులు వివిధ జిల్లాల కలెక్టర్ల అకౌంట్లో ఉన్నాయి, మీకు చిత్తశుద్ధి ఉంటే విడుదల చేయండి. లేకపోతే ఖచ్చితంగా రేపటి నుండి బడ్జెట్ సమావేశాల్లో దళిత బంధు నిధులు విడుదల చేయకుండా మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంబేద్కర్ అభయాస్తం పథకం ప్రారంభించకుండా, దానికి నిధులు కేటాయించకుండా ఊర్లలోకి వస్తే మీతో చావు తప్పులు మోగించి మీకు స్వాగతం పలుకుతాం. ఊరూరా మీకు పాడగట్టి మేము ఊరేగిస్తాం. దళితుల శక్తి ఏందో మీకు ఖచ్చితంగా చూపిస్తామని మేము తెలియజేస్తున్నాం. వీళ్ళు దళితులను అనగదొక్కుతున్నారు కాబట్టి అంబేద్కర్ అభయాస్తం పేరు మీద దళితులను మోసం చేసి మాకు దళిత బంధు ఇవ్వకుండా, మా దళితులకు అంబేద్కర్ అభయాస్తం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం దళితుల మీద ఉక్కుపాదం మోపుతుంది. కాబట్టి అయ్యా నువ్వు తీసుకొచ్చిన పథకం చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. దళిత బంధు పథకం చంపే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. నీతోటే మళ్ళీ ఈ దళిత బంధువులు స్టార్ట్ కావాలని వచ్చి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులను కేసీఆర్ గారిని వేడుకోవడం జరిగింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధు నిధులు వెంటనే మా పక్షంగా అసెంబ్లీ సమావేశాల్లో వినిపించాలని చెప్పి, మరి బంగారు తెలంగాణ అంటే సంపన్నులు కాకుండా ఆ సంపద పేద వర్గాలకు పంపిణీ జరిగిన రోజే బంగారు తెలంగాణ సాకారం అవుతుందని చెప్పి కేసీఆర్ గారి సిద్ధాంతం కాబట్టి దానిలో భాగంగానే దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వారిలోని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలనే ఒక సంకల్పంతో ఈ పథకాన్ని తీసుకురావాలని మరి ఎలక్షన్ కోడ్ కారణంగా ఈ పథకం నిర్వీర్యం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి మరి రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో మరి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీలో ఈ సమస్యను లేవనెత్తి మన దళితులంటే ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం చేకూరే విధంగా మీరు చొరవ చూపాలని చెప్పి మేము గౌరవ కేసీఆర్ గారిని కోరడం జరిగింది.